వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. అయితే గణపతి నవరాత్రులలో దేశవ్యాప్తంగా ఎంత వ్యాపారం జరిగిందో వింటే మీరు నమ్మలేరు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జర్నలిస్ట్ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. దేశవ్యాప్తంగా నిర్వహించిన గణేష్ నవరాత్రులు అటు భక్తిని ఇటు సంస్కృతిని పెంపొందించడం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపు తెచ్చిందని చెప్పవచ్చు. గణేష్ చతుర్థి తర్వాత నవరాత్రులలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపుగా 45,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కెయిట్ అంచనా వేసింది. గత ఏడాది 25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అదే నివేదిక తెలిపింది. ప్రతి సంవత్సరము గణేష్ నవరాత్రుల సందర్భంగా అక్కడ పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. గణపతి విగ్రహాల వ్యాపారం మాత్రమే 1,000 కోట్లకు పైగా జరిగింది. ఇక పుష్పాలు, పూజ సామాగ్రి, కొబ్బరికాయలు వంటి కొనుగోళ్లతో మరో 500 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక స్వీట్లు, లడ్ల డిమాండ్ మాత్రం 2,000 కోట్లకు పైగా దాటిందనే చెప్పొచ్చు. పండగ సమయంలో క్యాటరింగ్, స్నాక్స్ సర్వీసులు 3,000 కోట్ల వ్యాపారాన్ని సృష్టించాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేష్ మండపాలలో సందడి వెలసింది. ఒక్క మహారాష్ట్రలోనే 7 లక్షల మండపాలు, అటు కర్ణాటకలో 5 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్లలో చెరో 2 లక్షల పైనే గణపతి మండలాలు ఏర్పాటు చేశారంటే చెప్పుకోవచ్చు మనం. ఒక్కో మండపానికి కనీసం 50,000 ఖర్చు చేసిన అలంకరణల ఏర్పాట్లు, పూజల కోసం మొత్తం దాదాపు 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉంది. గణేష్ చతుర్థి కేవలం పూజలు, మండపాల ఏర్పాటుతో మాత్రమే ఆగదు. స్థానిక పర్యాటకం, బస్సులు, క్యాబులు, రైళ్ల వ్యాపారాలకు దాదాపు 2,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఇక బట్టలు, ఆభరణాలు, హోమ్ డెకర్, గిఫ్ట్ ఐటమ్స్, రీటైల్ వ్యాపారం దాదాపు 3,000 కోట్లకు చేరింది. ఇక పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు దాదాపుగా 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. గణేష్ చతుర్థి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చిందని కెయిట్ నివేదిక ఒక ప్రకటనలో తెలిపింది. రక్షాబంధన్తో మొదలైన పండుగల సీజన్ గణేష్ చతుర్థి, నవరాత్రులు, దసరా, కర్వా చౌత్, దీపావళి, ఛత్ పూజ, ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్తో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా ఊపందుకోనుందని కెయిట్ అంచనా వేసింది.